ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కాంతార గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కాంతార లెజెండ్ చాప్టర్ 1. సో, ఈ మూవీలో మీరు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కొన్ని సీన్స్ మాత్రమే బాగుంటాయి. సో, అవి దాదాపు ఫస్ట్ హాఫ్లో అయిపోతాయి. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది. దేవుడికి సంబంధించిన విజువల్స్ అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట. సో అది తప్ప ఓవరాల్గా మూవీలో అయితే ఏమీ లేదు. దీన్ని దాదాపు మనల్ని 3 గంటల సేపు కూర్చోబెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో దీన్ని లెంత్ తగ్గించేసి 2 గంటల అండ్ 2 గంటలు తీసేసినా కానీ మంచి మూవీ అయ్యేది. సో కాంతారాతో పోల్చుకునేంత లాగైతే లేదు. ఎందుకంటే మనకు కనిపించే అందులో అయితే ఉంటాయి, అంటే కాంతారాకు సంబంధించినవి ఇందులో లీడ్స్ అనేవి మనకి జాయిన్ చేస్తూనే ఉంటాడు. కానీ మనకి ఎక్కడో అంత సాటిస్ఫాక్షన్ అయితే రాదనమాట. మనకి ఇక్కడ రాజు ఉన్నాడు కదా, సో ఆ రాజుకి ఎందుకు మనస్తాపం, ఎందుకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు అని చెప్పేసి అనేది ఈ మూవీలో అనేది చూపించారనమాట. సో ఓవరాల్గా మనకి ఇక్కడ క్యారెక్టరైజేషన్ మొత్తం రాజు మీద నడిచిద్దా అంటే నో, రాజు కాదు. సో ఆ రాజు ఫ్యామిలీ మొత్తం ఏం చేసింది, ఏం చేయడం వల్ల ఆయనకి అంత సాటిస్ఫాక్షన్గా లేకుండా ఆ దేవుడి మీద నమ్మకం రావడానికి కారణం ఏంటి అనేది మనకి లెజెండ్లో అనేది చూపిస్తారనమాట. లెజెండ్ చాప్టర్ 1. సో మనకి దీనికి ఇంకొక పార్ట్ 2 ఉంది. వాళ్ళు ఆ పార్ట్ 2లో ఏం చూపిస్తారు అనే దాని మీద కన్నా మూవీ డ్యూరేషన్ అనేది తగ్గించేసుకొని తక్కువలో పెట్టుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అంటే మూవీ బాగాలేదని చెప్పను, అలాగని పీక్స్కి వెళ్ళిందని చెప్పను. సో ఒక మాదిరిగా అయితే చూడొచ్చు. కొన్ని సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే క్లైమాక్స్ లాస్ట్ 10 నిమిషాలు ఉంది చూసారా. సో ఆ 10 నిమిషాలు మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అంటే ఆయన తెలిసిందే, దాదాపు అన్ని మూవీస్లో ఎలాగైతే చేశాడో అలాగే ఉంటుంది. ఇందులో మోస్ట్ ఇరిటేషన్ క్యారెక్టర్ అయితే ఒకటి ఉంటుంది. రాజుకి ఒక కొడుకు ఉంటాడు. సో ఆ కొడుకు ఎందుకున్నాడా అనేది కూడా వాడికి అర్థం కాదనుకోండి ఒకప్పుడు. సో అది ఇందులో మనకి మెయిన్ విలన్గా ఉండేది ఒక మేల్ పర్సన్ అనేది అయితే కాదు, ఒక ఫీమేల్ పర్సన్ అయితే మనకి విలన్గా అయితే కనిపిస్తుంది. సో మీరు అది చూసిన తర్వాత ఓరిని అమ్మ ఇద్దా అనుకుంటావు. సో అలా అనిపించిద్ది. అంత మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే ఇస్తాడు. అది కూడా లాస్ట్ 15 మినిట్స్ ఉందనగా. సో అలాగనమాట. మనలా ఈ కాంతార ప్లేస్లో ఉన్నోళ్ళు పబ్లిక్ ప్లేస్లోకి ఎలా వచ్చారు, అంటే ఆ రాజు ఉన్న ప్రాంతంలోకి ఎలా వచ్చారు అనేది కూడా చూపిస్తారు మనకి. దాదాపు చూపించినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే రిపీటెడ్ సీన్స్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాంతార ప్రజలు కొంచెం ఇప్పుడున్న జనరేషన్ కన్నా, అంటే రాజు జనరేషన్ కన్నా కొంచెం వెనకబడి ఉంటారు. సో వాళ్ళ ఆ కల్చర్ని నేర్చుకోవడం కోసం ఆ కాంతార ప్లేస్ని వదిలేసి ఇక్కడికి వస్తారనమాట. రాజు ఉన్న ప్రదేశానికి అయితే వస్తారు రిషబ్ శెట్టి వాళ్ళు. సో అక్కడ ఒక రథం సీన్ అయితే జరుగుతుంది. సో ఆ రథం సీను చాలామంది బీభత్సంగా ఉంది, మామూలు లేదు, బీభత్సమైన ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అన్నారు. సో నాకు అట్లా అయితే ఏమనిపించలేదు. సో ఎందుకు నాకు అనిపించలేదంటే, నేను ఆ మూవీ చూడకముందు కొంతమంది ఇచ్చిన రివ్యూస్ వల్ల, ఎగ్జాంపుల్ రావణ్ ఫర్ యూ, ఈ అతినా కొడుకు ఇచ్చిన రివ్యూ వల్ల సగం దొబ్బేసింది నాకు ఇంప్రెషన్ అనేది. సో అదనమాట. మిగతా సీన్స్ వచ్చేసరికి ఇంటర్వెల్కి అంటే అంతకు మించి ఉంటుంది అని చెప్పేసి అని ఈ అతిగాడే చెప్పాడు, రావణ్ ఫర్ యూ గాడు. సో అంతలాగేం అనిపించలే నాకు. అంటే ఇంటర్వెల్ ఇచ్చేదాన్ని ఇంకొంచెం బెటర్గా ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే అనిపించింది. మోర్ దెన్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్, మనకు అదే ఫైట్ సీక్వెన్స్ని క్లైమాక్స్కి యాడ్ చేసినట్టయితే బేభత్సంగా ఉండేది. సో మధ్యలో ఒక 20 మినిట్స్ గ్యాప్ వచ్చేసిన తర్వాత మనకి రియలైజ్ అవ్వలేం అనమాట. అంత పెద్ద యాక్షన్ సీన్స్ పెట్టేసి మళ్ళీ బాహుబలి రేంజ్లో అంతా చూపించినప్పుడు మనకు అంత సాటిస్ఫాక్షన్ లెవెల్లోకి రాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు అలాంటి ఒక ఊపున్న ఫైట్ ప్రీవియస్ అయిపోయింది. సో దానివల్ల మనకి ఆ క్లైమాక్స్ ఫైట్ మీద ఒక ఎఫెక్ట్ అనేది చూపించలేదు. సో అది నాకైతే ఈ మూవీ ఎట్లా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా.